ఇక పెన్షన్ల పంపిణీపై సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గందరగోళం నెలకొంది. గత 2 నెలలుగా పెన్షన్ ఇవ్వడం లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆందోళనకు దిగారు. ఈ నెల 11 పెన్షన్ ఇచ్చారని ఇవాళ వెళ్తే ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే గత నెల పెన్షన్ రాలేదని, ఇప్పుడు ఈ నెల కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమకు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై వెళ్లి ఆందోళన చేశారు. పింఛన్ వస్తేనే బతకాలి కదా. మరి ముసలి గోళీలు ట్యాబ్లెట్లు వాళ్ళకి ఎట్లా సార్? జీతం వాళ్ళకు కూడా వస్తుందని కదా ప్రతి నెల ఎక్కడ ప్రసాదిస్తారో మొత్తం ఊరు మొత్తం ఒకదాని ఇవ్వాలి. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇస్తే వేస్తుంది. అలా 2 నెలల పెంచులు ఎంత కట్టయిపోయినాయి రాలేవి. మనం అనుకుంటాం 20 తారీఖు లోపల 30 తారీఖు 20 నుంచి 30 లోపల పింఛన్ చేయాలని చెప్పాలి గవర్నమెంట్. కంపల్సరీ కొత్త పింఛన్లు వచ్చినా అది వికలాంగునికి ఇలా ఏంటి వాళ్ళ అని చేయమని చెప్పు, వాళ్ళ అకౌంట్లో చేయమని. కొత్త పింఛన్లు మళ్ళీ పెంచాలి. మనం